నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మన భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం ఎందుకు విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నారు? వైద్య విద్యకు ఇండియాలో ఉన్న అవాంతరాలే ఖండాంతరాలు దాటిపోవడానికి కారణమా? డాక్టర్ కావాలన్న ఆశయం మన దేశంలో నెరవేరడం కష్టమనే సుదూరాలకు పయనమవుతున్నారా? అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? యుక్రెయిన్ యుద్ధం పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగొచ్చిన స్టూడెంట్స్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది? డాక్టర్ కావాలన్నది చాలామంది ఆశయం. పిల్లలు పుట్టగానే పేరెంట్స్ కూడా వారిని అలానే చూడాలని కలలు కంటారు. 130 కోట్ల భారతావనికి కావాల్సింది కూడా వైద్యులే. మరి ఎందుకు ఇండియాలో ఎంబీబీఎస్ అత్యంత ఖరీదైన చదువుగా మారిపోయింది? డిమాండ్కు తగ్గట్టుగా కాలేజీలు, సీట్లు ఎందుకు లేవు? ఈ కారణాలతోనే మన విద్యార్థులు సప్త సముద్రాలు దాటాల్సి వస్తోందా? యుక్రెయిన్లా యుద్ధ బీభత్సం జరిగితే ఆ చదువులు ఎలా అనేకంటే వారి ప్రాణాలకు రక్షణ ఎలా అనే బెంగ ఇప్పుడు అందరినీ కంగారు పెట్టిస్తోంది. మెరిట్ స్టూడెంట్గా ఇండియాలో సత్తా చాటి సీటు రాక యుక్రెయిన్కు పోయి విగత జీవిగా మారిన నవీన్ శేఖరప్ప మరణం చెబుతున్నదేంటి? ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంలో భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో విద్యార్థులను ఇండియాకు తరలించినా ఇంకా వేల మంది అక్కడి బంకర్లు, మెట్రో అండర్ గ్రౌండ్స్లో తలదాచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మెడిసిన్ స్టూడెంట్ షెల్లింగ్ దాడిలో చనిపోయాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో 4th ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ నవీన్. డాక్టర్ అయి వస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు పోవడంతో తండ్రి శేఖరప్ప బాధ వర్ణనాతీతం. తన కొడుకు బ్రైట్ స్టూడెంట్ అని, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఎగ్జామ్లో 97% మార్కులు తెచ్చుకున్నాడని, అయినా ఇండియాలోని మెడికల్ కాలేజీలో సీటు పొందలేకపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. శేఖరప్ప చేసిన వ్యాఖ్యలు ఇండియాలో ఎంబీబీఎస్ కోర్సుకున్న డిమాండ్ అధికం, సీట్లు స్వల్పమన్న వాడివేడి చర్చకు దారితీశాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీలు కలుపుకొని ఇండియాలో 90,825 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 533 మెడికల్ కాలేజీలున్నాయి. ఇందులో సగానికి సగం అంటే 261 కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాలవే. మరి మన విద్యార్థులకు ఈ సీట్లు సరిపోతాయా? కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అక్కడ చూస్ చేస్తాం. ప్లస్ ఇక్కడ సీట్స్ కోసం చాలా ఎక్కువ, ఇట్స్ కాంపిటేటివ్. సో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి వి చూస్ యుక్రెయిన్. ఇంకా చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వెన్ వి రైట్ నీట్. 2021 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లెక్కల ప్రకారం 2021లో 16,14,777 మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. 2020 కంటే 1.6% ఎక్కువ ఇది. ఈ 16 లక్షల మందిలో నీట్ అర్హత సాధించింది కేవలం 8,70,075 మంది మాత్రమే. అయినా ఇందులో మెడికల్ కాలేజీలో సీట్లు దొరికేది కేవలం 10% మందికే. అంటే నీట్ అర్హత పొందిన మిగతా 90% విద్యార్థులకు భారతదేశంలోని మెడికల్ కాలేజీలో సీటు దొరకదు. వీరిలో కాస్తో కూస్తో డబ్బున్న వాళ్ళు ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుక్రెయిన్లో స్టడీస్ కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్ కాబట్టి మేము అక్కడికి వెళ్తాం. సో కంపేర్ టు ఇండియా అక్కడ కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ప్లస్ ఫ్యాకల్టీ, స్టడీస్ అవన్నీ కూడా బాగుంటాయి. సో మేము యుక్రెయిన్ చూస్ చేస్తాం. అందుకే ఇండియాలోని 5 వైద్య విద్య సీట్లకు దాదాపు 100 మంది పోటీ పడుతున్నారంటే కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ దేశంలో మెడికల్ సీట్లు పెంచుతూ వచ్చారు పాలకులు. అయినా డిమాండ్కు తగ్గట్లుగా సీట్లు లేవు. పేద, మధ్యతరగతి భరించేంత ఖర్చులో లేవు. 2021 ఆగస్టు 10న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ పవార్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరాలు వెల్లడించారు. 2014 నుంచి 2020 వరకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 53% పెరిగాయని చెప్పారు. అంటే 54,348 నుంచి 83,275కు పెరిగాయన్నమాట. నేషనల్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఇండియాలో ఉన్న 90,825 సీట్లలో 43,435 సీట్లు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలోనివి. మిగతావన్నీ ప్రైవేట్ కళాశాలల్లోవే. సామాన్యులకు అందుబాటు ఖర్చులో వైద్య విద్య ఉండదు. చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఉందని తెలుస్తోంది. ఇందులో సగం కంటే తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతోంది. అందుకే చాలామంది రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతున్నారు.
ఎవరికైతే సీట్లు వచ్చినాయో ఈ 88,000 సీట్లు ఎవరికైతే వచ్చినాయో వాటిల్లో కూడా ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ అని 3 కేటగిరీస్ ఉంటాయి. సో ర్యాంక్ ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ కేటగిరీ అయితే ఒక సంవత్సరానికి ఒక సుమారు 15,000 ఫీజు అని, అలాగే బి కేటగిరీ అయితే సంవత్సరానికి 20 లక్షల ఫీజు అని, అలాగే సి కేటగిరీ అయితే కనుక సంవత్సరానికి 36 లక్షల ఫీజు అని, అంటే ఇంచుమించు 15,000 నుంచి 1,80,00,000 వరకు అయ్యే ఎంబీబీఎస్ ఖర్చుని చాలామంది మధ్యతరగతి వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆగస్టు 2021 డేటా ప్రకారం దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలున్న రాష్ట్రం కర్ణాటక. మొత్తం 60 వైద్య కళాశాలలుంటే అందులో 9,345 సీట్లున్నాయి. తర్వాత మహారాష్ట్రలో 56 మెడికల్ కాలేజీలుంటే 9,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. తమిళనాడులో 50 వైద్య కళాశాలలుంటే 8,000 సీట్లున్నాయి. ఇక తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలుంటే 5,240 సీట్లున్నాయి. ఏపీలో 31 వైద్య కళాశాలల్లో 5,210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాగాలాండ్లో మెడికల్ కాలేజీ లేదు, సీట్లు లేవు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కింలలో చెరో రాష్ట్రంలో 50 మెడికల్ సీట్లున్నాయి. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 11,33,749 మంది ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో ఎంతమంది మెడిసిన్ చదువుతున్నారన్న గణాంకాలు ప్రభుత్వం దగ్గర లేకపోయినా 2021లో జరిగిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు 23,349 మంది హాజరయ్యారు. ఇందులో పాస్ అయింది కేవలం 5,665 మందే. ఇందులో క్వాలిఫై అయితేనే ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధిస్తారు. 2020లో 35,774 మంది ఎఫ్ఎంజీఈ రాయగా 2019లో 28,597 మంది రాశారు. ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే విద్యార్థులు ఎక్కువ, మెడికల్ సీట్లు మాత్రం తక్కువ. అందులోనూ భారీగా వైద్య విద్యకు ఖర్చు. అందుకే సుదూర తీరాలకు వెళ్ళి మెడిసిన్ చదువుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్. ఉక్రెయిన్కు కూడా అందుకే వెళ్ళారు. రష్యా భీకర దాడుల్లో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మన దగ్గర మెడికల్ కాలేజీల సంఖ్య తక్కువ, అందులో సీట్లు మరీ తక్కువ, ఫీజు బాదుడు మాత్రం చాలా ఎక్కువ. ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్. అందుకే యుక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలకు వెళుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్. విదేశాల్లో ఎంబీబీఎస్కు ఎంత ఖర్చు అవుతుంది? ఎంట్రన్స్ టెస్ట్ల మాట ఏంటి? బోధనా వసతుల్లో నాణ్యత ఎలా ఉంటుంది? ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లలో రకరకాల కేటగిరీలు ఉంటాయి. కొందరు మేనేజ్మెంట్ కోటాలు సైతం జాయిన్ అవుతారు. దానికోసం ₹1,00,00,000కి పైగా ఖర్చు. ఉక్రెయిన్లో మెడిసిన్ సీటు రావడం పెద్ద కష్టం కాదు. ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే వారికి మెరిట్ను బట్టి ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తోంది. అక్కడి సర్టిఫికెట్కి ఇండియాతో పాటు మెజార్టీ దేశాల్లో గుర్తింపు ఉంటుంది. దాంతో విద్యార్థులు అక్కడ చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులు డాక్టర్ చదవడం అంటే చాలా వ్యయంతో కూడిన వ్యవహారం మన దేశంలో. ఉక్రెయిన్లో అయితే ఖర్చు తక్కువ. 10 ఏళ్లుగా ఇండియాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఉక్రెయిన్ వెళ్లి ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఫ్యామిలీకి దూరంగా వెళ్లాలంటే కష్టమైనప్పటికీ కెరియర్ కోసం వెళ్ళక తప్పదంటారు స్టూడెంట్స్. దాంతోపాటు ఉక్రెయిన్లో ఇన్స్టాల్మెంట్లో ఫీజు కట్టుకోవచ్చు. మన ప్రైవేట్ మెడికల్ కాలేజీలో లక్షల్లో ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఉక్రెయిన్లో కొద్దిగా మాకు తక్కువలో అయిపోతుంది ఎంబీబీఎస్ అని చెప్పేసి మేము ట్రై చేసి పంపించేసినాం. కొద్దిగా మేము లోవర్ ఫ్యామిలీ, అంత హైయర్ ఏం లేదు. సో అక్కడ దొరికిపోయింది కాబట్టి అమ్మాయి గురించి పంపించేసినాం. సీట్లు దొరికింది కాబట్టి. ఇక్కడ ఇండియాలో దొరకాలంటే చాలా కష్టం సార్, అంత పైసలు మేము పెట్టలేము ఎంబీబీఎస్కి. సో అదే కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా తయారు చేసుకోవాలి. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదవడానికి 30 నుంచి 40 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. సీటు దొరకడం కూడా చాలా ఈజీ. అంటే తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందొచ్చు. ఈ కారణంతోనే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తున్నారు. అయితే విదేశాల్లో చాలా కంట్రీస్ అందుబాటులో ఉన్నప్పటికీ యుక్రెయిన్కి మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కారణం ఏంటంటే, ఒకటి యూరోప్లో ఉన్న ఆ ఖండంలో ఉన్న చాలా దేశాలకి యూరోప్ ఎడ్యుకేషన్కి రికగ్నైజేషన్ ఉండడం, అలాగే మన భారతదేశం యుఎస్ఎస్ఆర్ ఉన్న టైంలోనే యుక్రెయిన్, రష్యా ఇటువంటి కంట్రీస్ని అన్నీ కూడా విజిట్ చేసి యుక్రెయిన్లో దగ్గర దగ్గర 9 కాలేజీలని అధికారికంగా అప్పుడున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం,
ఉక్రెయిన్లోని టాప్ మెడికల్ యూనివర్సిటీలో కూడా ఈజీగా మెడిసిన్ సీటు పొందవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. 40 ఏళ్లుగా ఇండియా నుంచి విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లడానికి ఇవే ప్రధాన కారణం. రష్యాలో ఎంబీబీఎస్ చదవడం గొప్ప అర్హతగా భావిస్తారు. ఎందుకంటే నాణ్యమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం రష్యా సొంతం. రష్యా ఎంబీబీఎస్ సీటు పొందడం చాలా సులభం. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలోనే ఉన్నట్టే ఉంటుంది. ముఖ్యంగా మన దేశ విద్యార్థులకు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల అక్కడ చదవడం ఈజీగా ఉంటుంది. దానికి కూడా మన భారత ప్రభుత్వం చక్కటి ఆలోచనతో ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న ఎన్ఎంసి యాక్ట్లో 18 నవంబర్ 2022 తారీఖున ఒక చక్కటి గెజిట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 5.5 సంవత్సరాలు మినిమం ఎడ్యుకేషన్ చదవాలి. ఆ కాలేజీల్లో కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉండాలి. మొత్తం కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి. అలాగే అక్కడ ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీకి సొంత హాస్పిటల్ ఉండాలి. ఆ హాస్పిటల్లోనే ఆ యూనివర్సిటీలోనే ఆ కాలేజీలోనే ఉన్న ఎఫిలియేటెడ్ హాస్పిటల్లో కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. అలాగే ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగైతే ఎగ్జామ్ ఉంటుందో అక్కడ కూడా విద్యార్థులు లోకల్ ఎగ్జామినేషన్స్ను కూడా పాస్ అయ్యి అక్కడ యొక్క లైసెన్స్ యొక్క అర్హతను కూడా సాధించాలి. అలాంటి నియమ నిబంధనలు, కఠినమైన నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకి చాలా లాభం. ఉక్రెయిన్లో మొత్తం మెడికల్ యూనివర్సిటీలు 23. ఇందులో బొకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, కీవ్ మెడికల్ యూనివర్సిటీ వంటి కాలేజీల్లో మన భారతీయ విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. ఎంబీబీఎస్తో పాటు యూజీ, పీజీ, పీహెచ్డీ, సూపర్ స్పెషలైజేషన్ చేసుకునే అవకాశం కూడా అక్కడ ఉంటుంది. ఇండియాలో అత్యధికులకు మెడికల్ సీటు అందని ద్రాక్ష. ఉన్న అరకొర సీట్లలో ఫీజులు సామాన్యులు భయపడేలా ఉంటాయి. ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్లో ఫీజులు కాస్త అప్ లివింగ్ తక్కువ కావడంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు మన భారతీయ విద్యార్థులు. తక్కువ ఫీజు అని విదేశీ మెడికల్ కాలేజీల్లో వాలిపోతారు. కోర్సు మొత్తం పూర్తి చేసి ఇండియా ఫ్లైట్ ఎక్కుతారు. కానీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో చేతులెత్తేస్తారు చాలామంది విద్యార్థులు. ఈ ఎగ్జామ్లో పెద్ద సంఖ్యలో ఫెయిల్ అవుతారు. దీంతో ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్న చాలామందికి బ్రేక్. అయితే యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో మన విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది భారత ప్రభుత్వం. అయితే కండిషన్స్ అప్లై అంటూ మెలికపెట్టింది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ డిగ్రీ 6 ఏళ్లు. అది పూర్తయిన తర్వాత ఇంటర్న్షిప్ 2 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేవారు అక్కడే ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మన దేశంలో వైద్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంతో విద్యార్థులు అర్ధాంతరంగా చదువులను వదిలిపెట్టి ఇండియాకు వచ్చారు. ఇలాంటి ఇబ్బంది వస్తుందని చాలా మంది యుద్ధం రాదులే, వచ్చినా భీకరంగా సాగదులే అనుకొని అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ప్రాణాలతో ఉండడమే ప్రధానమై అన్ని సర్దుకొని ఇండియాకు బయలుదేరుతున్నారు. వీరికి మన దేశంలోనే ఆయా కోర్సులను పూర్తి చేసే అవకాశం ఇవ్వబోతుంది భారత ప్రభుత్వం. అక్కడ ఉత్పన్నమైన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు సడలించి మానవీయ కోణంలో వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. దీనిలో భాగంగా 6 ఏళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇంటర్న్షిప్ మధ్యలో ఉన్న ప్రారంభించాల్సిన విద్యార్థులకు మన దేశంలోనే ఆ ఛాన్స్ కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఎంబీబీఎస్ విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్ఎంసీ, నీతి ఆయోగ్, విదేశీ వ్యవహారాల, ఆరోగ్య మంత్రిత్వ శాఖల అధికారులు వీలైనంత త్వరలో సమావేశమవుతారు. దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో వీరికి ప్రవేశాలు కల్పించే ప్రణాళిక రూపొందిస్తారు. దీనికోసం ఎన్ఎంసీ రూల్స్ ను సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే సదరు విద్యార్థులు ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులై ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఎన్ఎంసీ. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కానీ, తదుపరి పక్ష జరిగేలోపు కానీ కొన్ని షరతులు, కొలనామాలకు లోబడి విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల రిజిస్ట్రేషన్ మంజూరుకు సంబంధించి రాష్ట్రాల వైద్య మండళ్లకు అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు చెబుతున్న దేశంలో ప్రస్తుతం విద్యార్థి తీసుకొచ్చిన డిగ్రీని రిజిస్టర్ చేసుకునే అర్హత ఉందా లేదా అన్నది చూడాలి. ఆ దేశ పౌరులకు వైద్య వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు ఇచ్చే లైసెన్స్ కు సమాన హోదా ఈ డిగ్రీకి ఉండాలి. ఎంబీబీఎస్ కు సమానమైన వైద్య విద్యను అభ్యసించినప్పుడు అక్కడ ఇంటర్న్షిప్ లేదా ఇతర భౌతికమైన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి.
అలాగే పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ వివరాలు కంపల్సరీ. ఈ కొలనమాలను పూర్తి చేస్తే 12 నెలల ఇంటర్న్షిప్కు గాని, మిగిలిన కాలం ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి కానీ రాష్ట్ర వైద్య మండళ్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ను మంజూరు చేయవచ్చని నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. వైద్య కళాశాలల ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే ఇంటర్న్షిప్ను అనుమతించాలి. కేటాయించిన మొత్తం వైద్య సీట్లకు అదనంగా గరిష్టంగా 7.5% మంది విదేశీ విద్యార్థులను మాత్రమే ఒక్కో కాలేజీకి ఇంటర్న్షిప్ కోసం కేటాయించాలి. ఇలాంటి విదేశీ వైద్య విద్యార్థుల నుంచి కళాశాలలు ఇంటర్న్షిప్ కోసం ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. ఆ మేరకు రాష్ట్ర వైద్య మండళ్లు తమ పరిధిలోని అన్ని కళాశాలల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలి. ఈ విద్యార్థులకు స్టైఫండ్, ఇతర సౌకర్యాలను భారతీయ వైద్య విద్యార్థుల తరహాలోనే అందించాలన్నది నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు. గవర్నమెంట్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని మేము ప్రవేశపెడుతున్నాము, సో మీరు ఇండియాకి తిరిగి వెళ్ళొచ్చు అని, అలాగే ఎగ్జామినేషన్స్ కూడా ఏమన్నా ఉంటే కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము. మీరు కోవిడ్లో ఎలా అయితే చదువుకున్నారో ఒక 6 నెలల వరకు మీకు ఒక వెసులుబాటుని కల్పిస్తున్నాము అని గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో విద్యార్థులు దానికి చాలా హర్షం వ్యక్తం చేశారు. సో విద్యార్థులు ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి అంటే, అక్కడున్న యూనివర్సిటీలకి, ఉదాహరణకు జఫరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంటే దానికి ఇక్కడ ఉన్న హాస్పిటల్స్తో చక్కటి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇక్కడ ఇద్దాము, ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని అక్కడి నుంచి కొనసాగిద్దాము. ఎలాగో ఉభయ దేశాలు కూడా ఈ ఆన్లైన్ విద్యా విధానాన్ని గుర్తించినాయి కాబట్టి సో విద్యార్థులకి ఇది లాభదాయకంగా ఉంటే దాన్ని వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా స్వదేశానికి తిరిగొస్తున్న విద్యార్థుల కోసం కేంద్రమైతే భారీ ఊరటనిచ్చే నిర్ణయాలైతే తీసుకుంటుంది. అయితే ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన చాలా మందిలో గుబులు రేపుతోంది. ఎందుకంటే గత గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు. రష్యాలో 11,697 మంది భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ చేస్తే ఎఫ్ఎంజీఈలో పాస్ అయింది అందులో 13%. చైనాలో 20,000 మంది చదివితే ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులైంది 12%. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థుల పాస్ శాతం 15%, బంగ్లాదేశ్ 27%, ఫిలిప్పీన్స్ 17%. ఇలా అంత కష్టపడి విదేశాలకు వెళ్లి పట్టా పట్టుకొచ్చిన ఎఫ్ఎంజీఈలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు మన విద్యార్థులు. ఇప్పుడు మానవీయ కోణంలో కోర్సు పూర్తి చేయడానికి ఇంటర్న్షిప్కు ప్రభుత్వం ఓకే చెబుతున్నా ఎఫ్ఎంజీఈలో మాత్రం పాస్ కావాలని కండిషన్ పెట్టింది. ఇందులో ఎంతమంది గట్టెక్కుతారన్నది ప్రశ్న. అంతేకాకుండా ఈ సంవత్సరం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సాధారణంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడ ఒక ఎఫ్ఎంజీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా మనం పిలుస్తాము. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో విద్యార్థులు విదేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో 100 మంది రాస్తే 30 మంది మాత్రమే పాస్ అయ్యే పరిస్థితి, అంటే 70% మంది పాస్ కాలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏ రకంగానే మంచిది కాదు. ఎందుకు విద్యార్థులు బాగా రాణించలేకపోతున్నారు అనేది గవర్నమెంట్ లోతుగా ఆలోచన చేయడం జరిగింది. మొత్తానికి స్వదేశంలో మెడిసిన్ సీటు రాకపోవడం భారం కావడంతో దూరమైన విదేశాలకు వెళ్తున్నారు భారతీయ విద్యార్థులు. కానీ 130 కోట్ల మంది భారతీయ జనాభాకు తగ్గట్టుగా మెడికల్ కాలేజీలు సీట్లు పెంచితే వీరందరూ అంత దూరం పోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలో ప్రజలు డాక్టర్ల రేషియో దారుణం. ప్రతి 1456 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే. WHO స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. కరోనా టైంలో హాస్పిటల్స్ కరువై వైద్యులు లేక జనం పిట్టల్లా రాలిపోయారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఎంబీబీఎస్ కోర్స్ డిమాండ్కు తగ్గట్టుగా సీట్లు పెంచాలి. సామాన్యులకు అందుబాటులో ఫీజులు ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన ఉండాలి. అప్పుడే విదేశాలకు పోవాల్సిన అవసరం ఉండదంటున్నారు సామాజికవేత్తలు.